డెవలప్ చేస్తావు, నేనేం వాడుకోవట్లేదు. కానీ ఒక కామన్ ఫ్రెండ్ నాకు ఏం చెప్పాడంటే, మాకు కామన్ ఫ్రెండే, అరే ప్రోడక్ట్లు బాగానే ఉన్నారా, నేను గ్యాస్ స్టవ్లకు వాడుకున్నా చాలా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పేస్తే సరే అని చెప్పేసి ప్రొడక్ట్ల కోసం జాయిన్ అయిన వెస్టిజ్లో నేను కూడా వాడుకుందాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, బాగాలేకపోతే వదిలేద్దాం అన్న ఆలోచనతో జస్ట్ ప్రోడక్ట్ల కోసం జాయిన్ అయినా. వాళ్ళు ఏదో ప్రోడక్ట్లు తీసుకొచ్చి నెత్తిలో అయితే ఏం పెట్టలేదు. సో నేను వాడే ప్రోడక్ట్ల ప్లేస్లోనే ఈ ప్రోడక్ట్లు చెప్పడం జరిగింది. ఒక ఆయిల్ ప్లేస్లో ఆయిల్ తీసుకోమన్నారు. ఏమన్నారు సార్? ఆయిల్ ప్లేస్లో ఆయిల్. ఒక టీ పొడి ప్లేస్లో టీ పొడి, దాంతోపాటు ఒక ఉసిరికాయ క్యాప్సూల్ ప్లేస్లో ఒక ఉసిరికాయ క్యాప్సూల్. ఏం లేదు, ఈ 4 ప్రోడక్ట్లు తీసుకొని నీకు ఎంత పెద్ద గ్యాస్ ట్రబుల్ ఒక 2-3 నెలల్లో తగ్గిపోతుంది. పెద్ద ఖర్చు ఏం కాదు, ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కాదని చెప్పేస్తే చూద్దాం, ఒక 1000 రూపాయలు పెట్టి చూద్దాం, ఒక నెల 2 నెలలు చూద్దాం. మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో పులుపు తిన్నప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది, మటన్ చికెన్ తిన్నప్పుడల్లా చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఈనో ప్యాకెట్లు వేసుకుంటున్నా, ర్యాంటాగానే టాబ్లెట్ వేసుకుంటున్నా, చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం, ఒక నెల 2 నెలలు చూద్దాం అన్న ఆలోచనతో నీ ప్రోడక్ట్ కొనుక్కొని వాడడం స్టార్ట్ చేసిన. ఒక నెల వాడుకున్నా బాగానే ఉంది. 2వ నెల కూడా వాడుకునే లోపల కంప్లీట్ అయ్యే 2వ నెల కంప్లీట్ అయ్యే వరకల్నే నాకు ఈనో ప్యాకెట్స్ అవసరం వస్తలే, ర్యాంటాగానే ట్యాబ్లెట్ అవసరం వస్తలే, చెస్ట్లో బాగా పెయిన్ వచ్చేది, పట్టేసినట్టు ఇది ఏది కూడా రావట్లేదు. ఇదేదో బాగానే ఉందని అనిపించి మరి మీ దాంట్లో బ్యాక్ పెయిన్ పనిచేస్తాయిరా, పనిచేస్తే బ్యాక్ పెయిన్ అంటే ఆ బ్యాక్ పెయిన్ కూడా వాడుకోవడం జరిగింది. దాదాపు ఒక 3-4 నెలలు వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అయినా ఈ కంపెనీ మీద నమ్మకం రాలేదు, చెయ్యాలని అనిపించలేదు. అదే టైంలో మా అమ్మగారికి బాగా కడుపు నొప్పి వేస్తుండే. ఒక 15 రోజులకు, 20 నెలల, 2 నెలలకు, 3 నెలలు ఇలా కడుపు నొప్పి వేసినప్పుడల్లా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేది. ఆయన ఇంజెక్షన్లు, మందులు, తర్వాత గ్లూకోజ్లు ఇలా 2-3 సార్లు అయింది. ఒక రోజు తగ్గలేదు. తగ్గకపోగా హాస్పిటల్ బండల మీద దొర్లుతుంది. హాస్పిటల్లోనే ఆ డాక్టర్ ఏమంటారంటే, నేను ఇంజెక్షన్లు ఇచ్చినా, మందులు ఇచ్చినా, గ్లూకోజ్లు పెట్టినా ఇక నేను చేయడానికి ఏమి లేదు, నాతో నవ్వదు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద ఆసుపత్రికి, అక్కడ వాళ్ళు టెస్టులు చేసి చెప్తారు అని చెప్పేస్తే ఎలిమినగర్లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి అసలు మీ అమ్మకు కడుపు నొప్పి కాదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ వల్ల ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు ఖర్చు వస్తుంది. అంటే ఇమీడియట్గా చేసేయండి ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా చేయడానికి రాదు బాబు, ఆమెకు చాలా సివియర్గా పెయిన్ ఉంది, ఒక 10-15 రోజుల వరకు మందులు వాడుకోండి, ఆ డబ్బులు కూడా సో మీరు సెట్ చేసుకొని రారని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొని వచ్చి వాడుతున్నటువంటి టైంలోనే నాకు మళ్ళీ వెస్టిజ్ గుర్తుకొచ్చింది, మా ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. నాకు ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ తగ్గిన ఎక్స్పీరియన్స్తో నేనే కాల్ చేసి, అరే ఇదిరా పరిస్థితి, మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది, మరి మీ దాంట్లో నాకు ఎట్లయితే గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ తగ్గిందో మరి మా అమ్మగారికి ఏమైనా తగ్గుతాయా మీ దాంట్లో? తగ్గుతాయి, వాడుకోగానే మినిమం 3-4 నెలలు వాడాలని చెప్పిండు. ఎన్ని నెలలు సార్? ఇట్లా 3-4 నెలలు కాదు సార్, 5 నెలలు వాడిపించిన. ఎన్ని నెలలు సార్? 5. ఈ 5 నెలల్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు, ప్రాబ్లం వస్తలే అని బంద్ చేసి ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు సార్? 5. థ్యాంక్ యూ.